మా కార్తికేయకి స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అవడానికి బతకం గానీ ఇప్పుడు దీని చేతులతో రెడీ చేస్తే ఒక చిన్న బేబీని అయితే కొంది. ఈ బట్టలు లేని బేబీకి బట్టలు తొడిగి పక్కన ఉన్న ఎక్విప్మెంట్స్ తో దీన్ని రెడీ చేయాలంట. ఎందుకే కార్తికేయ ఇదంటే ఇంగ్లీష్ లో బేబీ కిట్టో కుట్టో ఉంది, మనకేమో తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు. ఇలాంటి ఏమన్నా ట్రై చేయవే అంటే కింద నుండి తడుచుకొని పారిపోతుంది. ఇంతలో మా వాసుగాడు అరవింద్ గాడు నేనాల్తా అనుకుంటే వెళ్ళి ఆ అన్నను అడుగుతున్నారు. ఆ అన్న రియాక్షన్ ఏంటో చూడండి. నేను వీడియో తీస్తున్నానని కామ్ గా ఉన్నాడు గానీ లేకపోతే పిచ్చి కొట్టాడే అన్న. మీలో చిన్నప్పుడు ఇది ఎంతమంది ఎక్కారు? అయినా మన చిన్నప్పుడు ఈ ఏడు చచ్చినీలే. రేపొద్దున నేను మా దీపక్ గాడు దీని మీద వెళ్ళి బుట్టాయిగూడలో తిరుగుతున్న పుల్లని అయితే పెట్టేస్తాం. మీలో ఎంతమంది వస్తారు? వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి, మళ్ళీ తర్వాత నేను చెప్పలేదు అనకండి. ఇలాంటి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మామ. మనకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్. టికెట్ తీసుకున్నంతసేపు ఏమనిపించలేదు కానీ టికెట్ తీసుకుని లోన్కి వెళ్ళేటప్పుడు ఏంటి నరకానికి ఎంట్రన్స్ గేట్ లా ఉంది ఇది. సో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్టార్ట్ అయ్యాక తెలిసింది. ఇంతకే మర్చిపోయా మావాడి పరిస్థితి ఎలా ఉంది. వీడేంటో స్టార్ట్ అవ్వకముందే కాయలు వణుకుతున్నట్టు ఉన్నాయి. అసలుకే మనోడికి భయం అవుతుందిరా అంటే 10 నిమిషాలు పైన నుంచో పెట్టాడు, ఎవడో రావట్లేదని. ఇక్కడ నుండి పడిపోతే పరిస్థితి ఏంటంటారు? ఇలాంటప్పుడే నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. పడిపోయినట్టు ఊహించుకోండి. రేపు మళ్ళీ నేను నీతో మాట్లాడాలంటే ఇప్పుడు నువ్వు ఫాలో కొట్టాలి మరి.